హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్స్ అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. నౌ కమ్ టు జమ్మూ కాశ్మీర్. మరి జమ్మూ కాశ్మీర్ అంటే మనకు జమ్మూ, జిల్లు, చలికాలం, మంచు పడతా ఉంటుంది. మంచు పడతా ఎక్కువ వాళ్ళు దమ్ము కొడతా అంటారు, దమ్ము కొడతా అంటారు వేడి తగ్గించుకోవాలనేసి. మరి పెద్దలు డమ్ము కొడతా అంటారు, పిల్లలేమో కిట్ క్యాట్ తింటా అంటారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈజీ గుర్తొస్తాయి. ఒకసారి చూస్తే రఫ్, దమాలి, దమ్హాల్, కుద్ దండి నాచ్, బచ్చా నగ్మా, హికాత్, దెన్ డోగ్రీ చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డోగ్రీ అనేది లాంగ్వేజ్, డ్యాన్స్ రెండు కూడా ఉంటుంది. డోగ్రీ అనేది లాంగ్వేజ్, జమ్మూ కాశ్మీర్ యొక్క లాంగ్వేజ్, మరి దాని అక్కడ డ్యాన్స్ కానీ కూడా ఇది ఉందన్నమాట. తర్వాత మాండ్ జాస్. ఓకే, చూద్దాం మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలం. సో జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు మంచు పడుతూ ఉంటుంది కాబట్టి, రూఫ్ కింద, పైన ఇంటికి పైన రూఫ్ కింద, ఓకేనా, రూఫ్ కింద దమాలి, దమ్హాల్, రూఫ్ కింద దమాలి కూర్చొని ఏం చేస్తాడు, దమ్ము కొడతాను. హాల్లో కూర్చొని దమ్ము కొడతాను, దమాలి. ఓకే, కాబట్టి ఏం చేయాలి, రూఫ్ కింద దమాలి, రెండు దమ్ గుర్తుపెట్టుకోండి, డమ్. రూఫ్ కింద డమాలి ఏం చేస్తుంది, దమ్ము కొడతాను, హాల్లో కూర్చొని దమ్ము కొడతాన్నాడు. ఎందుకంటే చలి ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, చలి ఎక్కువ ఉంది కాబట్టి. తర్వాత కుడ్. సో ఏం చేసిన ఇక్కడ దమ్హాల్లో దమ్ము కొడుతున్నారు. ఎందుకంటే దమ్ము కొడతాడు, ఆకలేస్తుంది కదా, ఆకలేషన్ ఏం చేసినాడు, కుడుములు మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ కదా. మనము సొద్దులతో కుడుములు చేస్తాం, కుడుములు. సో దమ్ము కొడిన తర్వాత కుడుములు తిన్నాడు. కుడుములు చేసుకొని 2 కుడుములు, 2 కుడుములు, కుడుములు, దండి నాచ్, కుడుములతో దండి మార్చి కూర్చో, దండిది నాచ్, కుడుములు తింటా అంటారు. అంటే రూఫ్ కింద దమాలి అనేవాడు హాల్లో కూర్చొని దమ్ము కొడుతూ కుడుములు తింటున్నాడు. 2 కుడుములు తిన్నాడు. ఒక కుడుము, దండి నాచ్ అనే ఒక కుడుము తిన్నాడు, 2 కుడుములు తిన్నాడు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, బచ్చాగాళ్ళందరూ కూడా బచ్చా నగ్మా, హీరోయిన్ పేరు కదా నగ్మా, హీరోయిన్ ఉంది కదా నగ్మా, హీరోయిన్ అది గుర్తుపెట్టుకుని ఇష్టం, నగ్మా. సో బచ్చాగాళ్ళందరూ కూడా బచ్చా నగ్మా. సో బచ్చాగాళ్ళు ఏం చేస్తారు, కిట్ క్యాట్లు తింటారు. హై క్యాట్ అంటే కిట్ క్యాట్ అనుకోండి. సో బచ్చాగాళ్ళు హై క్యాట్ అంటే కిట్ క్యాట్ తింటారు. పెద్దోళ్ళేమో డమ్ములు కొడుతున్నారు, కుడుములు తింటారు. కుడుములు అంటే పిల్లలకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కిట్ క్యాట్ తింటారు. సో బచ్చాగాళ్ళు, బచ్చా నగ్మాలు హై క్యాట్ కిట్ క్యాట్ తింటారు. ఓకే, కిట్ క్యాట్లు. సో కిట్ క్యాట్ తింటా అంటే అప్పుడు డాగ్ వచ్చింది. ఎందుకంటే నాకు కూడా తీరా, ఎందుకంటే కుక్కలకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా. కాబట్టి పిల్లలు బచ్చాగాళ్ళు కిట్ క్యాట్ తింటా అంటే కుక్కలు కూడా వచ్చాయి, డోగ్రీ, డాగులు కూడా వచ్చాయి. సో డాగులు కూడా వచ్చాయి. అప్పుడు వీళ్ళు పెద్ద మనుషుల్లాగా పిల్లలు
పెద్ద అంటే కుక్కల్లో వచ్చే మ్యాన్ లాగా వీళ్ళు దాంట్లో అంటే ఒక పెద్దవాళ్ళు అయిపోయి వాటిని అదిలించారు. లేదంటే ఏమనుకుంటారు, ఈ బచ్చగాళ్ళు అందరూ కూడా కుక్కలు వచ్చినాయి కాబట్టి మ్యాన్ లాగా మంచిగా బిహేవ్ చేసినారు, మ్యాన్ లాగా భయపడకుండా ధైర్యంగా ఉన్నారు అని గుర్తుపెట్టుకుంటాం. చూడండి, ఎంత కష్టమైన పదాలైనా సరే లొంగిపోవాల్సిందే మనకు. చూద్దాం మరి. సో జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు కూడా మంచు పడుతూ ఉంటుంది కాబట్టి రూఫ్ కింద, ఎందుకంటే దమ్ము బయట కొట్టామనుకో మంచు పడుతూ ఉంటుంది, ఎంత మీకు సిగరెట్ అంటించుకున్నా ఏమవుతుంది, సిగరెట్ ఆరిపోతూ ఉంటుంది కాబట్టి ఏం చేసేవాడు, రూఫ్ కింద రూఫ్ కింద దమ్ము కొడుతున్నాడు. ఎక్కడ, దమ్ హాల్లో దమ్ము కొడుతున్నారు, 2 దమ్ములు కొడుతున్నాడు, 2 దమ్ములు 2 కుడుములు తిన్నాడు. ఓకే, సో రూఫ్ కింద కూర్చొని దమ్ము కొడుతున్నాడు. దమ్ము ఎక్కడ కొడుతున్నాడు, డమ్ము హాల్లో కొడుతున్నాడు. డమ్ము కొడుతూ కుడుములు తింటున్నాడు. ఎన్ని కుడుములు, 2 కుడుములు, 2 దమ్ములు 2 కుడుములు. ఒక కుడుము పేరు కుద్దు, ఇంకో కుడుము పేరు కుడ్డు డంది మార్చ్, కుద్దు దండి మార్చ్. అప్పుడు బచ్చగాళ్ళేమో వీళ్ళేమో దమ్ము కొడుతున్నారు, కుడుములు తింటారు. ఈ బచ్చగాళ్ళేమో బచ్చ నగ్మాలు వేసాలో కిట్కాయలు తింటారు. కిట్ క్యాట్ మీరు హై క్యాట్ అనుకోండి, మీరు హై క్యాట్ అనుకోండి, కిట్ క్యాట్ అనుకోండి. ఆ కిట్ క్యాట్ తింటా అంటే కుక్కలు కూడా వచ్చాయి. ఎందుకంటే వాడికి కూడా చాలా ఇష్టం కదా, కుక్కలు వచ్చాయి అంటే డోగ్రీ అనాలి. దాని యాక్చువల్ మనకు కథ ఉంది కాబట్టి మనం డాగ్రీ అనుకుంటున్నాం. డోగ్రీ కుక్కలు వచ్చాయి. ఈ కుక్క అనేది, డాగ్ అనేది ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఒక లాంగ్వేజ్, డోగ్రీ లాంగ్వేజ్గానే ఉంది, డోగ్రీ డ్యాన్స్గానే ఉంది. మరి కుక్కలు అరిచింటే కుక్కలు వచ్చే కొద్ది భయపడిపోయి మనుషులు పోయి ధైర్యంగా, పిల్లలకు కుక్కలంటే భయం కదా, కానీ మన పెద్దవాళ్ళం మ్యాన్కి భయం ఉంటుందా లేదు. సో కుక్కలు వస్తే వీళ్ళు మ్యాన్ లాగా భయం లేకోకుండా ఉన్నారు. ఓకే, మాండ్ జాస్ మ్యాన్ లాగా జాలీగా ఉన్నారు. మరి ఈ విధంగా చెప్తే మర్చిపోతారు మిత్రమా, ప్రసక్తి లేదు కదా. చూడు, సింపుల్గా నేర్చుకుని మనం రూఫ్ దమాలి దమ్హాల్ కుడుములు కుద్దు దండి నాచ్ బచ్చా నగ్మాలు సినిమా హీరోయిన్లు, బచ్చా నగ్మాలు. కిట్ క్యాట్ బదులు హై క్యాట్ అనుకోండి. కిట్ క్యాట్ తింటా ఉంటే కుక్కలు వచ్చినాయి, డోగ్రీ. సో డోగ్రీ కుక్కలు వచ్చాయి వీళ్ళు భయపడకుండా మ్యాన్ లాగా నిలబడి జస్ అనుకున్నారు. ఓకే, సో మ్యాన్ లాగా నిలబడి ధైర్యంగా ఉన్నారు. ఇది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ చూసారా, ఎంత సింపుల్గా నేర్చుకుని మిత్రం. అదే బైహార్ట్ చేసి ఎన్నెన్ని బైహార్ట్ చేస్తావు, బైహార్ట్ చేయలేం. కాబట్టి ఇనిషియల్గా మీకు సార్ ప్రతిదానికి స్టోరీ పెట్టుకోవాలన్నా, ప్రతిదానికి కోడ్ పెట్టుకోవాలంటే తప్పదు. నేను కూడా ఎందుకు ఏం చేస్తున్నా, మీకు అర్థమయ్యే విధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఇదేమైనా హిమం అంటే చలికాలం పెళ్ళి అయిపోయింది, డ్యాన్స్ తాళి కట్టినాడు, ఫ్రెండ్స్ వచ్చినారు, నటులు వచ్చినారు, బాగా నటించినారు, బాగా చపాతీలు తిన్నారు, పొట్ట నిండిపోయింది. ఓకేనా, తర్వాత రాక్షసంగా స్టిక్కులతో కొట్టుకున్నారు. ఇక్కడ చెప్తున్నాం జమ్మూ కాశ్మీర్ అంటే మంచు పడుతుంది కాబట్టి రూఫ్ కింద కూర్చున్నారు, దమ్ము కొట్టినారు, ఇంకో దమ్మును కూడా హాల్లో కొట్టినాడు. తర్వాత కుడుములు తిన్నారు, 2 కుడుములు తిన్నారు. వీళ్ళు కుడుములు తింటే చిన్నపిల్లలు ఏం చేసిన బచ్చగాళ్ళందరూ కూడా కిట్ క్యాట్ హై క్యాట్ తింటా అంటే కుక్కలు వచ్చినాయి, డోగ్రీ కుక్కలు వచ్చి వీళ్ళు మ్యాన్ లాగా బిహేవ్ చేసినారు. ఇది అయిపోయి సింపుల్గా అయిపోయాయి.